హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే మస్తున్నాం. నేనైతే మా అక్క వాళ్ళ ఇంటికైతే పండగకు వచ్చినాము. ఆ పండగ ఏంటంటే సవర్లచ్చం అని గ్రామ దేవత ఉంటుంది. ఆ పండగకి అయితే మేము వచ్చినాం ఫ్రెండ్స్, ఫ్యామిలీతోటి అందరం. ఇదే ఫ్రెండ్స్ ఆ గుడి అయితే సవర్లచ్చమ్మ గుడి. ఈ అమ్మవారికి అయితే ఒక ఏటని దున్నపోతుని కానీ అట్లా ఖచ్చితంగా బలిస్తారండి అమ్మవారికి అయితే. అదే అండి మా పండగ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో గుడి కూడా. ఇక్కడ జాతర కానీ అన్నీ చాలా బాగా జరుగుతాయి ఫ్రెండ్స్. గాజులు, బొమ్మలు పిల్లలకి ఇవన్నీ అమ్ముతారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక ఇంటికైతే వచ్చినాము. ఇంటికాడైతే వంట కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయినాయి. అందరూ కలిసి వంటలు అయితే చేస్తుర్రు. ఆమె, మా అమ్మమ్మ, మా మేనదిన కొడుకులు వాళ్ళు అందరు కలిసి చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాం. అందరం కలిసినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో అసలు, చాలా ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే మా అక్క వాళ్ళ ఇల్లు అయితే. ఇంటికైతే వచ్చినాం ఫ్రెండ్స్. ఆంచి గుడి కాంచి తీసుకొని వచ్చినాం వీడియో. ఇది అక్క వాళ్ళ ఇల్లు చూడండి. ఏటనైతే ఆల్రెడీ మా అక్క కోపించింది. ఇక్కడ కట్ చేస్తారు చూడండి. మా పెదనాన్న కొడుకులు ఇద్దరు, తమ్ముడు, అన్నయ్య, మామయ్య, ఈయన మా తమ్ముడు, వీళ్ళందరూ కలిసి కట్ చేస్తారు ఫ్రెండ్స్. చూడండి ఒకసారి మటన్ అయితే అందరం కలిసి అట్లా వేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఏమైతే మా చిన్న తమ్ముని కూతురు, మేము మా మరదలు. చూడండి అందరూ వచ్చిర్రు. ఆల్మోస్ట్ వస్తే టకటక పనులు అయితే అయిపోతున్నాయి. ఇంకా ఏమో మా అక్కనే, ఈ అక్కదే ఇల్లు, మా పెదనాన్న కూతురు సొంతం. చూడండి మా పెద్దక్క ఎంత బాగా చేసుకుందో. పూజ కానీ అన్నీ చాలా బాగా చేసుకుంది. బోనాలు అవన్నీ జరిగినాయి ఫ్రెండ్స్. ఆ గుడికి అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడండి అన్నీ బాగా చేసుకుంటుంది మా అక్క. చాలా అంటే చాలా బాగా చేసింది ఫ్రెండ్స్. నాకైతే మస్తు నచ్చింది మా అక్క అట్లా చేయడం. ఓకేనా ఫ్రెండ్స్, ఇదంతా అయింది ఫ్రెండ్స్. అట్లయితే తర్వాత ఏంటంటే వాళ్ళు పెద్దమ్మలు అంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళగిన వచ్చిర్రు. వాళ్ళు వచ్చి ఆ డబ్బులు అడుగుతారు. అడిగితే లేవండి అని ఒక 50 రూపీస్ ఉంటే ఇస్తే, వద్దొద్దు చెల్లమ్మని కాలు పట్టుకుంటా, ఇంకా 100 ఇవ్వండి కనీసానికి అని చెప్తే సరే అని చెప్పి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి మా అక్కని అడిగిన. కొట్టుకుంటుండు ఫ్రెండ్స్, ఇచ్చే వరకు కొట్టుకుంటా అని చెప్పి. ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ మా తమ్ముడిని అడిగిన 50 అడిగి సరే అని చెప్పి మళ్ళీ 100 ఇచ్చినాము. మా బావ వాళ్ళు అయితే ఇప్పుడే వస్తారు. మా ఆయన అయితే వెనక ఆయన షర్ట్ వేసుకున్న ఆయన. ఇంకా ఏం చేయాలి ఫ్రెండ్స్, తప్పదని చెప్పి ఇక ఇచ్చేసినాం 50 రూపీస్ ఇచ్చినాం. తీసుకొని వెళ్ళారు. తర్వాత వంటలు అయితే ఇక అయినాయి ఫ్రెండ్స్. ఇక చికెన్ అయితే వండుతుంది మా వదిన. ఆల్రెడీ అయిపోయింది. ఈమె మా మేనత్త కూతురు. ఈమె మా మా కోడలు, పెద్ద కోడలు. ఆ అక్క అంతా వీళ్ళంతా మా వాళ్ళే ఫ్రెండ్స్. ఈ పిల్లలు ఇక అంతా కలిసి చేసుకుంటుంటే అబ్బా అసలు ఆనందమే ఏరుంటుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇన్ని రోజుల తర్వాత కలిసినాం మేమైతే. మా పెదనాన్న కూతురు అయితే అసలు చాలా రోజులు అవుతుంది మేము కలవక. అక్కకి ఏం ఫంక్షన్లు లేవు చేయడానికి. ఇక ఇల్లు కట్టింది, ఇళ్ళలోకి పోవడం ఇవన్నీ అని చెప్పి చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. బాయ్.